వాట్సాప్ గ్రూప్లలో రిమైండర్ మెసేజ్ ఒక్కసారి పెట్టండి. ఎందుకంటే అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఒక రిమైండర్ మెసేజ్ అనేది మీ గ్రూప్‌లలో పెట్టేయండి. ఈ కాసేపట్లో మనం ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో, మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళని ఒక్కసారి ఫాలో అప్ చేసి మీటింగ్ స్టార్ట్ అయిందనేసి అప్డేట్ చేయండి. ఇంకాసేపట్లో మనం ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. హలో అన్న. ఇటే ఏమవుతున్నారు సార్ నాన్న చెప్పండి. అవును, అది జిహెచ్ఎంసి అండ్ అందరికీ వెల్కమ్ అండి. వాళ్ళకి ఒకటి స్పెషల్గా. సో, ఎవరైతే మీటింగ్ కి కొత్తగా అటెండ్ అయ్యారో అందరికీ వెల్కమ్. ఈ రోజు మీరందరూ ఒక వండర్ఫుల్ బిజినెస్ ఎవరికి ఇయ్యరు అట్లా, లీజ్కి ఇయ్యరు. ఒకవేళ లీజ్కి ఏమైనా కార్పొరేటరు వాళ్ళు లోకల్ ఎవరైనా తీసుకున్నారా అంటే అది ప్రభుత్వానికి ఏమైనా వాళ్ళ డబ్బులు ఏమైనా కడుతున్నారా లేకుంటే ఏంటి ఇట్లాంటివన్నీ అవన్నీ చూస్తారు. అవన్నీ దాంట్లో ఉంటాయి. అవునవును. లేదు, దానికి సెపరేట్గా దానికి ఇన్ఛార్జ్ ఉంటారు ఒక స్పోర్ట్స్ కోచ్ పీఈటీ. ఆ కోచ్ మొత్తం చూసుకుంటాడు. ఇస్తారు అక్కడ. మరి ఎవరైనా లేకపోతే లోకల్ కార్పొరేట్ వీళ్ళందరూ ఎవరైనా అదే కార్పొరేట్ చేతి వాటం ఉందనుకో వాళ్ళే, లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరో తీసుకుంటారు చేసుకుంటారు. ఉంటుంది, బాగా నడుస్తున్నాయి కదా స్పోర్ట్స్ మొత్తం. అట్లాంటి చాలా నెట్లు కట్టుకుంటారు, ఆడుకుంటారు, ఇప్పుడు లైట్లు వేసుకుంటారు, ఫుల్ బిజినెస్ చేసుకుంటారు. గది మనది అయిపోయింది, అది హెచ్ఎండిఏ పని గది. సరే సరే, ఇప్పుడు ఏడే చేస్తున్నారు మీరు మరి? అవునా, ఏమైనా నాకు కూడా ఉంటే ఏమైనా చూడండి. ఇప్పుడు మరి మీరు ఎవరి దగ్గర ఎట్లా నడుస్తుంది, ఏం కథ మరి బండి? అట్లాగా నా ఫ్యామిలీ కదా, ఖర్చు ఉంటాయి కదా మొత్తం. ఎల్ఐసి చేస్తున్నా ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా బాగానే ఎక్కువైపోయింది. అదే ఎంత వస్తుంది నెలకు మేడం? నెలకు అంతా యావరేజ్ ఎంత వస్తుంది? అదే 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 నాకు కూడా రమ్మన్నారు ఎల్ఐసీలో, కానీ నేను పోతలేను. బాబు అవును. ఓకే.
అది ఇక టైం పడితే కానీ కొంచెం మరి నువ్వు ఇప్పుడు ఎవరు చేస్తున్నావు? సరే నాకు ఎవరి దగ్గర నుండి చెప్పు మరి తెలుస్తుంది. ఆయన చూస్తాడు, నువ్వు కూడా ఏమన్నా ఉంటుంది ఇంకా. ఓకే అన్న, ఒకసారి చెప్పి తెలుసుకోవాలి. ఉండాలనే ఇంటెన్షన్తోనే కంపెనీ ఒక అద్భుతమైన ఫ్యూచర్ ప్రాజెక్ట్తో వచ్చిన అద్భుతమైన ఇన్కమ్ అండి. మెయిన్ థింగ్ ఈజ్ ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, ఇక్కడ ఉండే బిజినెస్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మంచి కమిషన్ మంచి ఇన్కమ్ని సంపాదించాలనే ఇంటెన్షన్తోనే మన అభిరుచి పికిల్స్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అభిరుచి పికిల్లో ఎంత పెట్టి మనం జాయిన్ అవ్వాలంటే లైఫ్లో ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పొచ్చు. ఓన్లీ ఒక్కసారి 2,000 రూపాయలతో మనం ఇక్కడ జాయిన్ అయితే చాలండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 2,000 రూపాయలండి. 2,000 రూపాయలతో మనం ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల అద్భుతమైన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు అండి. అది ఎలానో నేను మీతో పాటు డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిఫరల్ కమిషన్, నాన్ వర్కింగ్ గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్, లెవెల్ కమిషన్, డౌన్లైన్ టీమ్, రీబర్త్ లెవెల్ కమిషన్ అండి. మొత్తంగా మనము ఇక్కడ దాదాపు 4 రకాల ఆదాయాలను అయితే సంపాదించవచ్చు. 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే సంపాదించవచ్చు. ఒక్కొక్క ఇన్కమ్ ఒక్కొక్క అద్భుతం అనేసి చెప్పొచ్చు. ఏదో ఒకే ఇన్కమే కాదు, అన్ని ఇన్కమ్ హైగా తీసుకోవచ్చు అండి మనం ఇక్కడ. అండ్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వచ్చేసి మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్ మీద 350 రూపాయలు రావడం జరుగుతుందండి. ఈ 350 రూపాయలు మీరు ఒక ఇద్దరిని చేశారంటే ఇద్దరి మీద 700 రూపాయలు అండి. 350 ఇద్దరి మీద 700. ఇలా ఎంతమందిని చేస్తే అంతమంది మీద 350 రూపాయలు వస్తూనే ఉంటుందండి. సో మీరు అన్లిమిటెడ్గా డైరెక్ట్ స్పాన్సర్స్ వేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా సంపాదించవచ్చు. అయితే 350 ఒకేసారి కాదు, ఒక వ్యక్తి మీద అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుందండి. కంపెనీలో అతను రీబర్త్ అయ్యే కొద్దీ ఆటోపుల్ ఇన్కమ్ తీసుకునే కొద్దీ దాని గురించి నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం నాన్ వర్కింగ్ ఆటోపుల్ ఇన్కమ్ గురించి క్లియర్గా తెలుసుకుందామండి.
నాన్ వర్కింగ్ ఆటో పూల్ ఇన్కమ్. ఈ నాన్ వర్కింగ్ ఆటో పూల్ ఇన్కమ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనం ఏం పని చేయకపోయినా కంపెనీయే ఇద్దరిని ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇద్దరి మీద మనకు మొత్తం 1400 రూపాయలు వస్తుంది. ఈ 1400లో టోటల్ ఇన్కమ్ ఎంత? 2800 అండి. ఇందులో 2000 రూపాయలు ఆటో రీబర్త్కి వెళ్ళిపోతుంది. మనకు 800 రూపాయలు ప్రాఫిట్ వస్తుందండి. ఇక్కడ మీరు ఎవరిని జాయిన్ చేయించకపోయినా ఈ ప్రాసెస్ కంపెనీ నెలకు 2 సార్లు, మనకు మినిమం నెలకు 2 సార్లు చేస్తుందండి. అంటే మనం ఏం పని చేయకపోయినా మినిమం నెలకు 2 సార్లు 800 రూపాయలు మనకు రావడం జరుగుతుందండి. 800 రూపీస్ మినిమం 2 సార్లు వస్తుంది. అంటే 1600 రూపాయలు మనము నెలలో తీసుకోవచ్చు. అయితే నెలకు ఇంకా ఎక్కువే తీసుకోవచ్చు, ఎందుకంటే పోను తగ్గొచ్చు. కానీ ప్రస్తుతానికైతే నెలకు ఒకేసారి ఒక్కొక్కళ్ళకి 4 సార్లు 5 సార్లు కూడా 800 రూపాయలు వచ్చిందండి. నా టీంలోని చాలా మందికి వర్క్ చేయకపోయినా 800 రూపాయలు 2-3 సార్లు వచ్చింది. చాలా మంది విత్డ్రాలు కూడా పెట్టారు. ఆ విత్డ్రాల్ ఎవరిని జాయిన్ చేయించకపోయినా అమౌంట్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ 800 రూపాయలు మనకు డైరెక్ట్ ప్రాఫిట్ వచ్చేస్తుందండి. మిగిలిన ఈ ఒక సిస్టమ్ ఏదైతే ఉందో కంప్లీట్ ఆటోమేటెడ్ సిస్టమ్. మనం ఇక్కడ ఒకరికి కాల్ చేసి లేదా ఒకరికి మెసేజ్ చేసి, సార్ నేను ఇక్కడ అమౌంట్ పంపిస్తున్నాను, నా ఐడిని అప్గ్రేడ్ చేయండి అనేసి ఎవ్వరికి మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ ఏదో మనం అప్గ్రేడ్ అవ్వడానికి బటన్స్ అనేవి ఏమి ఉండవండి. కంప్లీట్గా ఆటోమేటెడ్ సిస్టమ్. ఇవి ఏం కనిపించవు మనకు, డైరెక్ట్ మనకు వచ్చి 800 రూపాయలు ప్రాఫిటే కనిపిస్తుంది. ఇది మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుందండి. వర్క్ మొత్తం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందుకే ఆటో పూల్ ఇన్కమ్ అనేసి దీని పేరండి. ఆటో పూల్ ఇన్కమ్ మీకు 800 రూపాయలు కంపెనీ 2 సార్లు నెలకి ఇవ్వడం జరుగుతుంది. సో 2 సార్లు అంటే 1600 రూపాయలు. మీరు ఏం పని చేయకపోయినా ఈజీగా ఒక ఐడి మీద 1600 రూపాయలు తీసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ కమిషన్. లెవెల్ కమిషన్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మై డియర్ లీడర్స్, ఇక్కడ మీరు ఎవరినైతే జాయిన్ చేస్తారో డైరెక్ట్గా ఒక వ్యక్తిని జాయిన్ చేయించారంటే 350 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ 5వ లెవెల్ వరకు ప్రతి లెవెల్ మీద 50 రూపాయలు వస్తుందండి. ఈచ్ లెవెల్ మీద 50 రూపాయలు వస్తుంది 5వ లెవెల్ వరకు. అన్లిమిటెడ్గా ఇక్కడ జాయినింగ్ చేసుకోవచ్చండి. 5వ లెవెల్ వరకు మనకు అన్లిమిటెడ్గా 50 రూపాయలు వస్తుంది. అండ్ డైరెక్ట్ రిఫరల్ మీకు 350 రూపాయలు వస్తుంది. సో ఈ విధంగా మనం అన్లిమిటెడ్గా లెవెల్ కమిషన్ అండ్ రిఫరల్ కమిషన్ అనేది ఇక్కడ సంపాదించవచ్చు. అండ్ డౌన్లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్. డౌన్లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్ ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ మీరు ఎవరినైతే జాయిన్ చేయిస్తారో ఆ జాయిన్ చేయించిన వ్యక్తి కంపెనీలో కనీసం నెలకు 2 సార్లు నుంచి 4 సార్లు అన్న 2 సార్లు రీబర్త్ అవుతాడండి. రీబర్త్ అయిన ప్రతిసారి మీకు అగైన్ అతని మీద డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి 350 రూపాయలు మళ్ళీ అతని మీద జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది. ఈ విధంగా డైరెక్ట్ స్పాన్సర్స్ మీరు ఒక 100 మెంబర్స్ని టార్గెట్ చేసుకోండి. ఎంతమంది డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటే అంత బెనిఫిట్ అండి. ఒక 100 మందిని మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ వేసుకున్నారనుకోండి, 100 మందిలో కనీసం రోజుకి ఒక 10 ఐడీలన్నా రీబర్త్ అవుతాయండి. 10 ఐడీలు రీబర్త్ అయినా మీకు రోజుకి 3500 రూపాయలు ఈజీగా సంపాదించండి. ఈ విధంగా మన డౌన్లైన్స్ రీబర్త్ అయిన ప్రతిసారి మనకు మళ్ళీ రిఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది. అండ్ 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు మన డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అండి రీబర్త్ అయిన ప్రతిసారి, ఇప్పుడు 50 రూపాయలు అంటే తక్కువ అనుకోవచ్చు, కానీ ఒకే వ్యక్తి మీద 3 సార్లు వస్తే 150 రూపాయలు అండి. ఈ విధంగా మీకు 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు ఎంతమంది కంపెనీలో రీబర్త్ అయినా కానీ అగైన్ అండ్ అగైన్ మీకు 50 రూపాయలు జనరేట్ అవుతూనే ఉంటుందండి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లాన్ అనేసి చెప్పొచ్చు. ఈ ఒక కంపెనీకి మెయిన్ డౌన్లైన్ రీబర్త్ లెవెల్ కమిషన్ అండి. కంపెనీకి మెయిన్ పిల్లర్ వచ్చేసి ఇన్కమ్ ప్లాన్లో ఒకటి ఆటో పుల్ ఇన్కమ్ అండ్ డౌన్లైన్ రీబర్త్ లెవెల్ కమిషన్ అండి. ఒకవేళ మన టీం 2x2 మ్యాట్రిక్స్లో బిల్డ్ అయ్యిందంటే ఏ విధంగా మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుందో డీటెయిల్గా తెలుసుకుందామండి. 2x2 మ్యాట్రిక్స్లో టీం బిల్డ్ అయింది అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ఒక యావరేజ్గా 4x4 మ్యాట్రిక్స్లో బిల్డ్ అయింది అనుకోండి, డైరెక్ట్గా రోజు ఒక 4 డైరెక్ట్ స్పాన్సర్స్ రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు చొప్పున మీరు 1400 రూపాయలు పర్ డే సంపాదించండి. అండ్ 2వ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు ఒక 16 మంది రీబర్త్ అయ్యారు అనుకోండి 2వ లెవెల్లో డైలీ యావరేజ్గా ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 800 రూపాయలు తీసుకోవచ్చండి. అండ్ 3వ లెవెల్లో ఒక 64 మంది రీబర్త్ అయినా ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 3200 రూపాయలు తీసుకోవచ్చండి డైలీ. అండ్ 4వ లెవెల్లో ఒక 256 మంది రీబర్త్ అయినా కొత్త ఐడీలు పడినా 50-50 అంటే అటు ఇటు రీబర్త్ అయినా కొత్త ఐడీలు పడినా ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున
12,800 రూపాయలు సంపాదించండి. అండ్ 5వ లెవెల్లో ఒక 1024 మంది రీబర్త్ అయినా మీకు ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 51,200 రూపాయలు తీసుకోవచ్చండి. మై డియర్ లీడర్స్, ఇక్కడ 4/4 మ్యాట్రిక్స్లో వెళ్తేనే ఇంత ఇన్కమ్ వస్తే, ఇక 10/10 మ్యాట్రిక్స్లో పోతే ఎంత ఇన్కమ్ వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. అయితే రండి దాని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. 10/10 మ్యాట్రిక్స్లో కనుక టీం డెవలప్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు 10/10 మ్యాట్రిక్స్లో అయితే మీ డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ డైలీ ఒక 10 మంది రీబర్త్ అయినా ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు చొప్పున 3,500 రూపాయలు పర్ డే తీసుకోవచ్చండి మీరు. అండ్ 2వ లెవెల్లో ఒక 100 మంది రీబర్త్ అయినా డైలీ ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు డైలీ ఎర్న్ చేయొచ్చండి ఇక్కడ. అండ్ 3వ లెవెల్లో ఒక్కొక్కళ్ళు ఒక 1000 మంది రీబర్త్ అయినా ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున దాదాపు 50,000 రూపాయలు మనం తీసుకోవచ్చు. అది 1 డే కావచ్చు, ఒక 2-3 డేస్లో అయినా కావచ్చు అండి. అండ్ 4వ లెవెల్లో ఒక 10,000 ఐడీలు రీబర్త్ అయినాయి అనుకోండి, రీబర్త్ ఆర్ కొత్త ఐడీలు 10,000 ఐడీలు అయినాయి అనుకోండి, ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున మనం 5 లక్షల రూపాయలు తీసుకోవచ్చండి. అండ్ ఫైనల్గా లైఫ్ టైంలో ఒక 1,00,000 మంది రీబర్త్ అయ్యారనుకోండి, లైఫ్ టైంలో మీ డౌన్లైన్స్ మొత్తం 1,00,000 సార్లు రీబర్త్ అయిన అందరూ ఒక్కొక్కళ్ళు మొత్తం అందరూ కలిపి అండ్ కొత్త ఐడీలు కలిపి ఒక 1,00,000 ఐడీలు పడినా కానీ 50 రూపాయలు చొప్పున దాదాపు మనం 50 లక్షల రూపాయలు సంపాదిస్తామని లైఫ్ టైంలో. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ లాభాలు పొందుతారు, ఎవ్వరికి నష్టం లేదు. ఈ రోజు నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళందరూ మంచి ప్రాఫిట్ తీసుకుంటూ సక్సెస్ఫుల్గా బిజినెస్లోకి వెళ్తున్నారండి. అండ్ ఒక వ్యక్తి అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకొని ఇంకా అన్లిమిటెడ్గా కూడా సంపాదిస్తున్నారు మన టీంలో. అయితే లీడర్స్, ఇప్పుడు నా ఒక ఐడిని ఓపెన్ చేసి ఏ విధంగా మనం ఒక ఐడిని టాప్అప్ చేయాలో దాని గురించి తెలుసుకుందాము. అండ్ మన రీబర్త్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుందో దాని గురించి తెలుసుకుందామండి. కొన్ని విషయాల గురించి కూడా నేను మీతో పాటు ఇప్పుడు షేర్ చేసుకుంటానండి. నా ఐడిని ఓపెన్ చేసి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఇక్కడ రీబర్త్ అనేది జరుగుతాయనే ప్రాసెస్. తీసుకోవచ్చు. ఇక్కడ క్యాల్కులేటర్ దాంట్లో ఉన్నాయేమో, నువ్వు రీడింగ్ పెట్టుకుంటే వాళ్ళ మీకు సర్వీస్ అయితే వస్తాయి. 99 ఉన్నాయి కదా, దాన్ని రీడింగ్ పెట్టేసుకో. రీడింగ్ 150 అంటే 150 లేదు అనుకో, 99 పెట్టుకో. నీకు రీడింగ్ అయ్యి ఇటు వచ్చేసి సర్వీస్ అవుతుంది. వస్తుంది. ఎస్ లీడర్స్, ఈ రోజు నా ఇన్కమ్ చూస్తున్నారు దాదాపు ఈ ఒక్క ఐడి మీదనే. ఇంకొక ఐడి మీద కూడా దాదాపు ఒక 2,500 వచ్చింది. ఒక్క ఐడి మీద 3,706 రూపాయలు వచ్చిందండి, జస్ట్ 1 ఐడి మీద. ఐ హోప్ నైట్ లోపల ఇది 5,000 వరకు రీచ్ అవుతుందనేసి అనుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా మనకు మన రీబర్త్ టైం మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో క్లియర్గా చెప్తానండి. మీరు కొత్త వాళ్ళైతే, జాయిన్ అయ్యి కొత్త వాళ్ళైతే క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు ఐడి ఓపెన్ చేయగానే మొబైల్లో కింద మై ఆటోఫుల్ రీబర్త్ అనేది కనిపిస్తుంది. మై ఆటోఫుల్ రీబర్త్ అని ఉంటుంది. ఈ మై ఆటోఫుల్ రీబర్త్లోకి మీరు వెళ్ళాలి. మీరు కొత్తగా రిజిస్టర్ అయినా, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళైనా మై ఆటోఫుల్ రీబర్త్లోకి వెళ్ళండి. ఎందుకు, మీరు ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ రీబర్త్ లేదా నెక్స్ట్ రీబర్త్ అంటే ఏం లేదండి, కంపెనీ నుంచి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే 800 రూపాయలు వస్తుందో అది ఎప్పుడు రావచ్చు అని ఒక గెస్సింగ్ అండి, అంతే. అది ఎప్పుడైనా రావచ్చు, జస్ట్ దానికోసం ఒక గెస్సింగ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే కంపెనీలో ఐడెంటి పడే కొద్దీ అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఒక క్లారిటీ కోసం చెప్తూ ఉన్నాను. మై ఆటోఫుల్ అండ్ రీబర్త్లోకి వెళ్ళిపోవాలండి. వెళ్ళిన తర్వాత రీసెంట్గా మనం ఎప్పుడు రీబర్త్ అయ్యామో అది కనిపిస్తుందండి. ఎస్, రీసెంట్గా ఎప్పుడు రీబర్త్ అయ్యామో మనకు కనిపిస్తుంది. ఇక్కడ డేట్ చూసుకోవచ్చు. నేను 8 సార్లు రీబర్త్ అయినానండి కంపెనీలో. ఆల్రెడీ 8 టైమ్స్ రీబర్త్ అయిపోయాను. జస్ట్ 30 డేస్లో 8 టైమ్స్ రీబర్త్ అయినానండి. అయితే నా లాస్ట్ టైం రీబర్త్ అయిన డేట్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 5వ తారీఖు అండి, నా లాస్ట్ రీబర్త్ డేట్. సో నేను మళ్ళీ నెక్స్ట్ రీబర్త్ ఎప్పుడు అవ్వచ్చో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. సో నా నెక్స్ట్ రీబర్త్ ఎప్పుడు అవ్వచ్చో మనం తెలుసుకోవాలంటే దానికోసం డేట్ ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖు నేను లాస్ట్ రీబర్త్ అయ్యాను. ఇప్పుడు నేను డాష్ బోర్డ్లోకి అయితే వెళ్తున్నానండి. డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోలింగ్, కంపెనీ స్క్రోలింగ్ వేస్తుంది చూడండి. సో 2025 ఫిబ్రవరి 4వ తారీఖున జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు రీబర్త్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో 4వ తారీఖున, ఫిబ్రవరి 4వ తారీఖున జాయిన్ అయ్యే వాళ్ళు రీబర్త్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు 2025 ఫిబ్రవరి 5వ తారీఖున రీబర్త్ అయిన వాళ్ళది అండ్ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళది ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉందండి.
సో వాళ్ళది కంటిన్యూ అవుతుంది. అంటే నా డేట్ కూడా అదే కాబట్టి నేను కూడా ఇప్పుడు ఈ గ్యాప్‌లోనే అరౌండ్ ఇంకో 5 ఆర్ 2 డేస్‌లో ఒక 2-3 రోజుల్లో నా నెక్స్ట్ రీబర్త్ అనేది రావచ్చండి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే చాలు. మీరు లాస్ట్ జాయినింగ్ అయిన డేటు అండ్ కంపెనీ స్క్రోలింగ్‌లో మీరు చూసుకుంటే చాలండి. ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలంటే కంపెనీకి సంబంధించిన వాట్సాప్ అఫీషియల్ గ్రూప్ ఉంటుందండి. ఈ వాట్సాప్ అఫీషియల్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. కమ్యూనిటీ అండి. ఈ కమ్యూనిటీలో మనకు డే బై డే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మన డేస్ కూడా మారే కొద్దీ స్క్రోలింగ్‌లో ఏవైతే డేస్ వస్తాయో ఈ స్క్రోలింగ్‌లో వచ్చే డేట్ కూడా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంటుందండి. ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. ఐ హోప్ లీడర్స్ మీకు క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఒక ఐడీని లైవ్‌గా టాపప్ చేసి చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ స్క్రీన్‌ని షేరింగ్ ఆఫ్ చేస్తా. వేరే ఐడీ ఓపెన్ చేయాలి కాబట్టి జస్ట్ ఒక 1 మినిట్ లీడర్స్, ఒక్క నిమిషం అంతే. ఐడీ ఓపెన్ చేస్తున్నాం, కొత్త ఐడీ. సో కొత్తగా రిజిస్టర్ చేయబడిన ఐడీని ఇప్పుడు నేను టాపప్ చేస్తున్నానండి. ఎస్ లీడర్స్, జస్ట్ 1 మినిట్ అంతే. హలో, నా లైన్ ఉంది. ఎస్ లీడర్స్, సో ఐడి అయితే ఓపెన్ చేశాను. పాస్వర్డ్ అయినా సో ఏదైతే పెట్టారో పాస్వర్డ్ కోసం కాల్ చేసినాను ఆయనకి. పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి లీడర్స్. మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది 1 2 3 4 5 6 పెట్టేసుకుంటున్నారు. పాస్వర్డ్ మీరు ఎంత స్ట్రాంగ్ పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఎవరు హ్యాక్ చేయడానికి పాసిబుల్ ఉండదు. సో సెక్యూర్గా ఉంటుంది. హ్యాకింగ్ అవ్వవు, జస్ట్ చెప్తూ ఉన్నాను. 1 2 3 4 5 6 పెట్టారనుకోండి, మీ లింక్ ఎవరికైనా పంపించినప్పుడు అక్కడ మీ యూజర్ ఐడి కనిపిస్తుంది. జస్ట్ ఎవరో ఒకరు చెప్పలేమంటూ ఉంటారు, అతి తెలివి వాళ్ళు లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో పాస్వర్డ్ జాగ్రత్తగా మీరు పెట్టుకోండి లీడర్స్. ఇప్పుడు ఇది కొత్త ఐడి అండి. సో ఈ కొత్త ఐడిని మనము రిజిస్టర్ చేయబడిన ఐడి ఆల్రెడీ. ఈ ఐడిని నేను టాపప్ చేస్తాను. దానికోసం ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఇక్కడ నాట్ యాక్టివ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్ అని ఉందండి. సో ఇది ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఇక్కడ టాపప్ నౌ ఇన్యాక్టివ్ ఉన్న ఐడీలకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ నాట్ యాక్టివ్ అని కనిపిస్తుంది కింద, అండ్ ఇక్కడ పైన టాపప్ నౌ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డిపాజిట్ చేయాలి. డిపాజిట్ ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. మై డియర్ లీడర్, ఇన్ని రోజులు మనకు యాడ్ ఫండ్ యూపీఐ మాన్యువల్లీ ఉండేది. మనం మాన్యువల్గా యూపీఐ ద్వారా ఫండ్ యాడ్ చేసేవాళ్ళం ఇన్ని రోజులు. అది ఏ విధంగా? కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్, ఇది క్లిక్ చేస్తే కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ వచ్చేది. దీన్ని స్కాన్ చేసేవాళ్ళం, లేదా యూపీఐ నెంబర్ని కాపీ చేసేసుకొని యూపీఐ త్రూ పేమెంట్ చేసి ఇక్కడ యూటీఆర్ నెంబర్ని ఎంటర్ చేసి అమౌంట్ని 2000 కావాలంటే 2000, సో ఎంత కావాలంటే అంత అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ యూటీఆర్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేసి మనం పేమెంట్ చేసుకొని ఇక్కడ సెండ్ రిక్వెస్ట్ కొట్టేవాళ్ళం. మళ్ళీ అడ్మిన్కి వెళ్ళిన తర్వాత అడ్మిన్ యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు ఫండ్ రిసీవ్ అయ్యేది. సో లెంతీ ప్రాసెస్ అయిపోయేది. అయితే ఇప్పుడు కొత్త ఆప్షన్ అయితే మన మేనేజ్మెంట్ మన కోసం సింపుల్ వే అయితే తీసుకుని వచ్చారు. యాడ్ ఫండ్ మాన్యువల్లీ ఇన్స్టాంట్లీ అని ఉందని దీన్ని క్లిక్ చేయాలండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనము ఎంత అమౌంట్ మనం ఇక్కడ డిపాజిట్ చేయాలి అంత అమౌంట్ టైప్ చేయాలి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయలు టైప్ చేసుకోండి. అయితే పే నౌ అని క్లిక్ చేయగానే మీకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందండి. ఆ క్యూఆర్ కోడ్ని మీరు 10,000 రూపాయలు డిపాజిట్ స్క్రీన్ షాట్ తీసుకొని మాత్రం చేయకండి. స్క్రీన్ షాట్ ద్వారా మీకు ఓన్లీ 2,000 వరకే లిమిట్ ఉంటుంది. వేరే ఫోన్ వాడి డైరెక్ట్ వెబ్సైట్లో నుంచి మీరు
క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. అయితే ఇప్పుడు నేను ఏ విధంగా స్కాన్ చేయాలో చూపిస్తానంటే ఇప్పుడు నేను 2000 రూపాయలు టైప్ చేస్తున్నాను. మై డియర్ లీడర్స్, అండ్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మినిమం ఇక్కడ డిపాజిట్ వచ్చేసి 200 రూపాయల నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. 200 రూపాయల నుంచి మీరు 2000 కావచ్చు, 3000, 10,000, 40,000 ఎంతైనా చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ పే నౌ క్లిక్ చేయాలండి. జస్ట్ పే నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందండి. ఈ క్యూఆర్ కోడ్ని మీరు వేరే ఫోన్ ద్వారా కానీ మెయిన్ 2000 కంటే ఎక్కువ ఉందనుకోండి అమౌంట్, వేరే ఫోన్ ద్వారా మీ ఫోన్పే ఉండే ఫోన్ ద్వారా స్కాన్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని స్కాన్ చేస్తున్నానండి. సో మీరు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైనా వాడండి, అది మీ ఇష్టం. సో నేను ఇప్పుడు స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నుంచి ఇక్కడ లైవ్గా స్కాన్ చేస్తున్నానండి. స్కాన్ చేసి నార్మల్గా మనం పేమెంట్ షాప్లలో ఏ విధంగా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ విధంగా డబ్బులు పంపిస్తాం, అదేవిధంగా ఇక్కడ నేను స్కాన్ చేసినానండి. ఎస్, సక్సెస్ఫుల్గా ఇక్కడ నాకు గూగుల్ పేలో 2000 రూపాయలు పేమెంట్ అయిపోయింది. డన్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే గో బ్యాక్ అని ఉందండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్, మీరు ఆల్రెడీ పేడ్ చేసినట్టయితే గో బ్యాక్ అని ఉందండి, వెనక్కి వెళ్ళిపోండి అని ఉంది. ఇప్పుడు ఈ గో బ్యాక్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ అయితే వచ్చేసిందండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి లీడర్స్. రీఫ్రెష్ని మనం క్లిక్ చేయాలి. ఓకే, రీఫ్రెష్ అయితే క్లిక్ చేస్తానండి. రీఫ్రెష్ క్లిక్ చేశాను. ఫండ్ అనేది యాడ్ అయిపోయిందండి, అంతే. చాలా సింపుల్, చాలా వెరీ ఈజీ అండి ఫండ్ లోడ్ చేయడం. ఇప్పుడు ఇంతకుముందు మనము రిక్వెస్ట్ పెట్టే వాళ్ళము, అడ్మిన్కి వెళ్ళేది, అడ్మిన్ చూసి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ అమౌంట్ కొట్టడము, రీఫ్రెష్ కొట్టడము, ఫండ్ యాడ్ అయిపోతుంది అంతే. గో బ్యాక్ వచ్చి మనము ఇక్కడ రిక్వెస్ట్ అమౌంట్ కొట్టేసి గో బ్యాక్ వచ్చి రీఫ్రెష్ కొడితే చాలు, ఈ కొత్త రీఫ్రెష్ ఆప్షన్ వచ్చింది, రీఫ్రెష్ కొడితే చాలు యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్అప్ నౌ ఆప్షన్ ఉంది, టాప్అప్ నౌని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ టాప్అప్ యువర్ సెల్ఫ్ ఉంది, టాప్అప్ యువర్ సెల్ఫ్ని క్లిక్ చేయండి. ఎస్, నేను 2 సార్లు క్లిక్ చేశాను. బై డిఫాల్ట్ అది సక్సెస్ఫుల్గా అయితే ఐడి యాక్టివేషన్ అయిపోయిందండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్యాకేజ్ వచ్చేసి కనిపిస్తుంది, జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి సో 2000 రూపాయలు. ఇంతకుముందు ఎలా ఉండేది, డూ ఇన్వెస్ట్ అని ఉండేది, ఇన్యాక్టివ్, నాట్ యాక్టివ్ అనేది ఉండేది. ఇప్పుడు 2000 రూపాయలు కనిపిస్తుంది ప్యాకేజ్ వచ్చేసి. సో లీడర్స్, ఈ విధంగా మనము ఐడిని అయితే టాప్అప్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు క్లియర్ కట్గా మన అభిరుచి పికిల్స్ బిజినెస్ ప్లాన్ గురించి క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. అండ్ ఐడి టాప్అప్ ఏ విధంగా చేయాలో అది కూడా క్లియర్ కట్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను లీడర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బిజినెస్ ప్లాన్ గురించి కావచ్చు, దేని గురించి అయినా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని బిజినెస్ రండి. ఖచ్చితంగా మేము మీకు మంచి సర్వీస్ అండ్ సపోర్ట్ అందిస్తాం లీడర్స్. సో అగైన్ రేపు సేమ్ టైంకి సెక్షన్ ఉంటుందండి. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు అటెండ్ అవ్వండి. ఈరోజు 100 మంది దాకా అటెండ్ అయ్యారు, చాలా సంతోషంగా అయితే ఉంది నాకు. సో ఈ ఒక స్క్రీన్ రికార్డర్ని నేను ఈ ఒక ఏదైతే జూమ్ రికార్డింగ్ ఉందో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ లేట్గా అటెండ్ అయిన వాళ్ళైనా మీరు అగైన్ మన గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వినొచ్చు. Recording stopped. సో ఇక ఈ సెక్షన్ని మనం ఎండ్ చేస్తూ మరి మనం రేపు సేమ్ టైంకి కలుద్దాం లీడర్స్. అండ్ అందరికీ గుడ్ నైట్.